వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడ గ్రామంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్య నాయకులు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులను లీడర్లను అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దయాకర్రావు మాట్లాడారు. నరేష్ గారు, కాస్ సంతోష్ గారు, నాంపల్లి సంతోష్ గారు, రాజారావు, నాయకత్వం మన కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లెవెల్ ఒక ముఖ్యమైన పోస్టులో ఉండి కూడా వారితో పాటు చాలా గ్రామాల నుంచి కూడా ఏం రావడం జరిగింది. వాళ్ళందరినీ స్వాగతిస్తూ కూర్చోవాలని దయచేసి బీజేపీ పార్టీకి కూడా చాలా మంది చేరారు. వాళ్ళందరినీ స్వాగతిస్తూ వాళ్ళకందరికీ కూడా గౌరవప్రదంగా ఉండేటట్టు కూడా మనందరం కూడా కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 సంవత్సరాల అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 3 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కూడా మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలి. చేద్దామా లేదా? ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు వస్తారు. ఎట్టేనే కాంగ్రెస్ పార్టీ రాదు అని ఇక దయాన్నతో ఉంటారన్న రేపు భవిష్యత్తు ఉంటుందని ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళను తరిమి కొట్టాలి, కానీ ఇప్పుడు చేర్పించుకోవాలి. 6 నెలల ముందు వచ్చిన వద్దు. 3 ఏళ్ళ అధికారం వదిలిపెట్టుకొని ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మనం ప్రచారం చేసేందుకు, సర్పంచ్ ఎన్నికలలో ప్రచారం చేసేందుకు రావడం జరుగుతున్నది. రేపు టిక్కెట్ల విషయంలో గ్రామస్తులు ఎవరు నిర్ణయిస్తే గావలకి టిక్కెట్లు ఇస్తారు తప్ప సర్వే మీద మీ గ్రామస్తులందరూ కూర్చొని ఈ క్యాండిడేట్ అయితే గెలుస్తాడంటే వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది మండలంలో కూడా కొంతమంది పర్వతగిరి మండలంకి లేవాలి, సర్వే చేయించారు. వర్ధనపేట మండలం 1 సైడ్ ఉన్నది, ఉన్న వాస్తవం చెప్తున్నారు. అన్ని ఎంపీటీసీలకు వెళ్తానే మన దగ్గర 4-5 ఎంపీటీసీలు టైట్ ఉన్నాయి. ఆ టైట్ ఉన్నాయి నేను చెప్పా, ఒకసారి మీతో కూర్చోబెట్టి మాట్లాడతా. నేను అందుకే మనోజ్కి కానీ మంత్రులు గారికి కానీ రాజేశ్వరరావు గారికి కూడా చెప్పాను, ముఖ్య నాయకులకు కూడా చెప్పాను. పర్వతగిరి మండలం జెడ్పీటీసీ గెలుస్తుంది కానీ ఎంపీటీసీ కాలం టైటిల్ వస్తారని మీరు ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టినందుకు మీరు అందరూ కూడా ఏకమై వాళ్ళందరినీ కూడా కొంతమందిని తీసుకురావాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇక కొంతమందికి ఉన్నారు, వాళ్ళు పని చేయరు, పుల్లలు పెడతా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళతో కుమ్ముక్కి అవుతారు. మన ఎన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఎవరు రాకుండా ఉండేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఉంటే ఉండదు, పోని కానీ పార్టీని నాశనం చేస్తున్నారు. పర్వతగిరి మండలం అంటేనే దయన్న, అది గుర్తుపెట్టుకోండి. దయన్న మీద అభిమానం ఉన్నది. 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా నేను తప్పుడు మాటలు మాట్లాడా, అబద్ధం మాటలు మాట్లాడా కాబట్టి 7 సార్లు గెలిచాను. అబద్ధం మాటలు మాట్లాడుతాడు, ఓట్ల ముందోడు మాట్లాడుతాడు, ఓట్లు అయిపోయిన కూడా మాట్లాడతాడు, పని అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడతాడు. నాకు అది అలవాటు లేదు.
ఓటేసే ముందు ఒకటే మాట మాట్లాడతా, ఓటేసిన తర్వాత ఒకటే మాట్లాడతా. అది నాకు ఒక అలవాటు కాబట్టి నాకు వర్ధన్నపేటలో పాలకుర్తిలో 7 సార్లు గెలిపించిందంటే దయన్న మాట మీద నిలబడుతున్నాను. నేను మిమ్మల్ని ఇవాళ గెలిచిన వాళ్ళంతా మనం చూసాం. బ్రోకర్ గంట కోటి మాట్లాడతారు, ఓట్ల ముందు ఒకటి మాట్లాడతారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారిని చూశాను, న్యాయపడే తిరిగేది. అబద్ధాలు ఆడకురా అంటే అబద్ధాలు ఆడి నడవనంటున్నాడు. వద్దురా, మంచిది కాదు. ఒక రెడ్డి కుటుంబాల్లో ఉంటే బోకర్ మాటలు మాట్లాడొద్దంటే బోకర్ మాటలు మాట్లాడితేనే నడుతుందని. అన్ని అబద్ధాలు ఆడేది, మోసం చేసేది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నీతిగా ఉన్నా కాబట్టి 7 సార్లు గెలిచాను. వాడు బోకర్ మాటలు మాట్లాడి 3 సార్లు గెలిచాడు ముఖ్యమంత్రి. అంటే అది కూడా అప్పుడప్పుడు కలిసి వస్తుంది. దయచేసి బోకర్ మాటలు మనం చాలా మంది చూసి మోసపోతాము. దయచేసి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు చెప్పాడా? 15 మండలం రేవంత్ రెడ్డి మాటలతోటి మొత్తం పోతాడు. ఏమన్నాడు? నీళ్లు తెస్తాను, నీళ్లు బందని. ఏదో వర్షాలను చేయబట్టి ఆయన చెప్పి నీళ్లు వస్తానే.